మరి స్థానిక సంఘములను నానాటికి అభివృద్ధి చేయండి. ఇక్కడ అనేక ప్రాంతములకు నీ యొక్క సువార్తను, నీ వాక్యమును తీసుకుని వెళ్ళడానికి తండ్రి కృప చూపించండి. ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, ఎన్నో శోధన, వేదనకరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ వాటన్నిటిని అధిగమిస్తూ నీ పనిని కొనసాగిస్తున్న నీ దాసుని పక్షాన కృప చూపించండి. దేవా తండ్రి, ఇంకా అనేకమైన మరి ఘనమైన కార్యాలు తండ్రి వారి ద్వారా మీరు జరిగించండి నాయన. మరి వారి బిడ్డల కుటుంబానికి తగిన కృపా కాపుదలను దయచేయండి. దేవా తండ్రి, ఈ సమయంలో స్థానిక బాధ్యులు గౌరవ సంఘాలను ప్రార్థన చేస్తున్నాను. సంఘ పెద్దలను, ఎవరి బిడ్డలను, చిన్న బిడ్డలను, వృద్ధులను, పేరు పేద ప్రతి ఒక్క బిడ్డలు మీరు దీవించండి. మంచి నేరపడిన విత్తనాల వల్ల 30 60 100 నీ వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చూడతారని మేము కోరుకున్నాం తండ్రి. మా గ్రామాన్ని, మా గ్రామ నాయకులు, మా గ్రామ పెద్దలు, ఎవరి బిడ్డలు, చిన్న బిడ్డలు, వృద్ధులు, మరి గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. చుట్టుపక్కల గ్రామాలను మీరు దీవించండి. ఈ మైక్రోరైతే నీ యొక్క వర్తమానం వినియోగ వాళ్ళందరినీ కూడా మీరు దీవించిన కృపలో భద్రపరచండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తూ, నీ కృపను బట్టి నీవు అనుగ్రహించిన సమస్త విలువైన మాటల బట్టి మీరు స్తోత్రములు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మరి వివిధ ప్రాంతాల నుంచి ఈ కార్యవర్తన సువార్త సభకు ఇచ్చేసిన మరి మా సహోదరి సహోదరులందరినీ మీరు దీవించండి ఆయన. నీ కలిగిన ఆసక్తిని బట్టి మీకు స్తోత్రాలు. నీ కృపాక్షేమల వారితో కూడించండి. మళ్ళా తిరిగి తమ తమ గృహాలను చేరు పర్యంతమని కాపుదలవండి. మరి ఈరోజు మరి దైవజనులకు సంఘానికి చక్కని ఆత్మీయాన్ని వచ్చిన మరి పరమ రాజు గారు, రాణిగారు గారి కుటుంబాన్ని బిడుగును, మరి చిన్న రాధాకృష్ణ గారిని చింతల్ని వర్గించిన బిడుగును కుటుంబాన్ని మరి దీవించండి. మరి ఇక్కడ జరుగుతున్న ఈ పనిలో మరి స్థానిక సంఘములో వారి ఎల్లప్పుడూ కూడా ఒక భాగమై ఈ పనిని ప్రోత్సహిస్తూ, సంఘాన్ని ప్రోత్సహిస్తూ దేవతల్ని నీ పనిలో ఘనమైన పాత్రలుగా వారు వాడవలసినందుకు స్తోత్రాలు. నీ దీని ఆశీర్వాదాలు, కృపాక్షేమాలు వారితో కూడించండి. మరి ప్రియ రాధాకృష్ణ గారి ఎంతగానో కృప చూపించావు దేవా. మరణ సైన్యం నుంచి నీ దాసులు మీరు లేవనెత్తారు, నీ సన్నిధానం ఉంచారు. ఇంకా నీ కృపను నీ దాసుని మీరు దయచేయండి ఆయన. మరి సంఘములో చేరొచ్చిన బిడ్డలలో ఎవరు ఏ విధమైన బలహీనత కలిగి ఉన్నా, ఏ విధమైన ఎన్నికల ఇబ్బందులు, ఏ మానసిక శారీరకమైన ఒత్తిడులు కలిగి ఉన్నా దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మా ఆధారం నీవే దేవతల్ని, మా దిక్కు నీవే నాయన. నీవు తప్ప మాకు వేరే దిక్కేది లేదు. నీ సహాయం కోరుతుండగా కృప చూపించండి. తాపే స్వాతిగురు ప్రార్థన చేస్తున్నాను. బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఆయన. తగిన ఆరోగ్యం ఇవ్వండి. బొత్స ఆరోగ్యంలో ప్రార్థన చేస్తున్నాము. ఈ దయగిన నష్టం నీ దాసుల పక్షాల నుంచి అడుగుతున్నాము. శరణ్ కుమార్ గణేశ్వర ప్రార్థన చేస్తున్నాము. ఆ బిడ్డ సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి ఆయన. ఇంకా ఎవరైనా ఏ విధమైన బలహీనతలు కలిగి ఉన్న ఆ బిడ్డలు మీరు బలపరచగలుగుతారు, ఈ సన్నిధానంలో నిలబెట్టగలుగుతారని ఆశ కలిగినాం. చూపించండి దేవతని సమస్త విధమైన ఆటంకాలు దూరపరచండి. యువతని మాత్రం ఉన్న మరి తండ్రి, మరి దైవజనులను, వారి కుటుంబాలను, మరి వారి స్థానిక సంఘములను మీరు దీవించండి. అక్కడ పనిచేస్తున్న మరి ప్రాంతాలను మీరు దీవించండి ఆయన. వారి ప్రయాణ రాకపోకలు వారికి తోడైపోయింది. సువార్తను చేత పెట్టుకుని వారు అడుగు పెట్టి చోటల్లా నీ కాపుదల, నీ సహాయం కలిగించండి ఆయన. దేవాలయం కొడుకుల వద్ద జరగడానికి ఎంతో ప్రయాసపడుతున్నా మరి సంఘ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. వారి యొక్క సమయాన్ని వెచ్చించి, ధనాన్ని వెచ్చించి దేవతల్ని తమ తమ పనులు మానుకుని ఇది దైవ కార్యమని తలంచి దేవతల్ని ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు. మరి తల్లి ఆలయ పరిచర్యలో మరి జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా మరి సహకారులు ప్రతి ఒక్క చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దల వరకు పేరు పేరున ప్రతి ఒక్కరిని దీవించిన కృపలో భద్రపరచుంది ఆయన. దేవతల్ని మేమందరము కూడా ఏ ఉద్దేశాన్ని కలిగి మరి తండ్రి యొక్క సన్నిధానం వచ్చే ఉద్దేశములు తండ్రి మరి తండ్రి వాక్యానుసారమైనవిగా నిత్య జీవానికి ప్రయాణంలో సహాయం దయచేయండి ఆయన. మా ఈ ఉద్దేశాన్ని ఏమాత్రం కూడా మర్చిపోకుండా ఈ విశ్వాసం అన్న జీవితంలో అనుగ్రహిస్తున్న ప్రతి ఈమెను బట్టి మీకు కృతజ్ఞత తెలియజేస్తూ మా ఎదుట ఉంచబడిన పంచముల ఓపులతో పరిగెత్తగలుగుటకు సహాయం దయచేయండి. ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరుచుంది ఆయన. ఈ మంచి సమయాన్ని స్తోత్రాలు. తండ్రి ప్రభావి ప్రోత్సాహం మేము ఆత్మకు స్వచ్ఛము ద్వారా రేపు జరగబోయే రేపు